వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ ఈరోజు ఆన్లైన్ క్లాస్ పరంగా చాలా పకడ్బందీగా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, మన కృష్ణారెడ్డి అకాడమీలో అటు గ్రౌండ్ పరంగా ఎంత టాప్లో అందిస్తామో అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా అంతే టాప్లో అందిస్తున్నాము. అంతే టాప్గా అందించి ఎదుటి వ్యక్తితో సమానంగా చేసే విధంగా ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పరంగా సమానంగా చేసామో ఫర్దర్ స్టెప్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు కూడా మన కృష్ణారెడ్డి అకాడమీ పిల్లల్ని టచ్ చేయలేరంతే. ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి రోజు అకాడమీని పెట్టానంటే అర్థం చేసుకోవచ్చు మీరు. ఈరోజు మన పిల్లడికి ఎవరైతే ఉన్నాడో, కృష్ణారెడ్డి అకాడమీ పిల్లడు ఎవరైతే ఉన్నాడో, పిల్లల్ని టచ్ చేసేవాడు కూడా పుట్టడం అంతే అతిశయోక్తి అయితే కాదు. ఇంత కాన్ఫిడెంట్గా మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ సార్కేమో అనుకోకండి దయచేసి. ఒక గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేసి ఉన్నానంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా మనకు ఉండదండి. నేను ఏ విధంగా చెప్తాను అన్నది అటు స్క్వేర్ రూట్ చూడండి, అండ్ క్యాలెండర్ టాపిక్ చూడండి, అండ్ ఆల్ఫాబెట్ టెస్ట్ సిరీస్ చూడండి, ఏ విధంగా అందిస్తున్నాము. అండ్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలామంది క్లాసులు చేస్తున్నారు, వాళ్ళు కూడా అనుసరించండి. తప్పులేదండి, 10 మంది చూడడంలో తప్పేం లేదు. అందరికీ అబ్జర్వ్ చేయండి, ఏ విధంగా మేము అందిస్తున్నాం అన్నది మీరు తెలుసుకొని, అండ్ మా యొక్క పొజిషన్ అనేది మేము సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు అర్థమైపోద్ది. అన్నం మొత్తం ఉడికిందా లేదా అని చూడడానికి 1-2 మెతుకులు చూస్తే సరిపోతుంది. కాబట్టి ఇది కూడా అంతేనండి. క్లాస్ 2-3 క్లాసులు, 4 క్లాసులు, 5 క్లాసులు చూసారంటే మీకు ఒకటి అర్థమైపోద్ది. ఎస్, కంప్లీట్గా సబ్జెక్ట్ ఉంది, అండ్ ఎదురు వ్యక్తితో ఎడ్యుకేషన్ పరంగా సమానం చేస్తారు, అండ్ ఫర్దర్ స్టెప్ అనేది ఆయనకు టచ్ చేయలేరు అన్న రేంజ్లో మీరే ఆలోచించేలా చేసేటువంటి అకాడమీ ఏదైనా ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో అది కృష్ణారెడ్డి అకాడమీ. సో దాంట్లో భాగంగానే మీకు ఈరోజు చూడండి, ఈ పర్సంటేజ్ బేస్డ్ క్యాలిక్యులేషన్ అనే ఆ టాపిక్ ఏదైతే ఉందో మీ ముందుకు రావడానికి దీన్ని కంప్లీట్ పర్సంటేజ్ టాపిక్ అనేది మన పెయిడ్ క్లాసుల్లో అండ్ మన కృష్ణారెడ్డి అకాడమీకి వచ్చేటువంటి పిల్లలకి యాప్ రూపంలో ఇచ్చి ఇక్కడే వారిని కూర్చోబెట్టి చదివించి A to Z అంటే బేసిక్ పాయింట్ నుంచి చివరి వరకు కూడా అందించే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటూ ఉన్నాం. ఇదేంటంటే జస్ట్ మీకు కూడా మా సబ్జెక్ట్ కూడా ఎలా ఉంది, ఏ విధంగా మీకు అందిస్తాము అన్నది మీరు తెలుసుకోవడానికి మీ పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఈ పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీ అందరికీ తెలిసిన అంశమే. సో మీకు ఆల్రెడీ ఈ పర్సంటేజ్ యొక్క విలువ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. దీని విలువ ఎంత అంటే 1/100. చాలామందికి తెలియదండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పర్సంటేజ్. ఈ యొక్క సింబల్ యొక్క 1/100 వస్తుందని కూడా ఎవరు చెప్పలేదు, చాలామంది చెప్పలేదండి. కాబట్టి ఈ పర్సంటేజ్ యొక్క దీని యొక్క విలువ ఇదండి. సో మనం ఈరోజు అలా చూస్తున్నాం. ఈ పర్సెంట్ ప్రతి ఒక్కరిని, ఫర్ ఎగ్జాంపుల్ 40% అంటున్నారు. 40% అంటే అర్థం ఏంటండి, ఇది 40/100 ఎంత ఉందండి, 100. ఈ పర్సంటేజ్ వాల్యూ 100. ఈ జీరోకి పోతే 2 2 2 5 అంటే 2/5. అంతే. ఈ కింద ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఆల్వేస్ ఈక్వల్ టు 100%. ఆల్వేస్ ఈక్వల్ టు 100%. ఈ పైది ఏదైతే ఉందో ఇది ఈ పార్ట్ 1కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి 5 parts ఈజ్ ఈక్వల్ టు 100 అయినప్పుడు 2 parts ఎంత అవుతుందంటే ఈ 40% ఏదైతే ఉందో ఈ 40% అనేది అవడం జరుగుతుంది. చూడండి, మేము ఏ విధంగా మిమ్మల్ని తీసుకెళ్తామంటే ఈ పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్ని మన పర్సంటేజ్ అనే టాపిక్లో అక్కడ రాదు, మిసిలియస్ అనే టాపిక్లో వస్తుంది. కాబట్టి అక్కడ మేము చెప్పకుండా ముందుగానే ఈ రేంజ్లో కూడా టైప్ 1, టైప్ 2, టైప్ 3 రూపంలో కూడా మేము తీసుకెళ్లే విధంగా మీరు కూడా అత్యంత వేగంగా చేసే విధంగా ఈరోజు అవుట్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్సిలో 138 మార్కులు వస్తే కానీ వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళట్లేదండి. అంతే. మనం కూడా ఆ రేంజ్కి చేరుకోగలగాలి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, ఆంధ్ర తెలంగాణ కలిపి అందరూ కూడా ఆ రేంజ్లో చేరుకోగలగాలి. అంటే మనకి ఈరోజు నక్సల్స్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 78 మార్కులకే ఈరోజు గ్రౌండ్కి పిలుస్తున్నారు. వీటి మధ్య గల గ్యాప్ ఎంత అంటే 60 మార్కులు తేడా ఉందండి. 1, 2, 3 మార్కులు కాదండి, 60 మార్కులు తేడా ఉంది. అంతే. వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది, మనం ఏ విధంగా చేస్తే సక్సెస్ఫుల్ అవుతాము అనేది మాత్రం మన కృష్ణారెడ్డి అకాడమీలో మీకు దొరుకుతుంది. 24 గంటల వార్డుల్ని పెట్టుకొని మీకు టైం టు టైం చదివించే విధంగా మీకు ఎటువైపు వెళ్ళినా మీకు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా అటు గ్రౌండ్ పరంగా అండ్ ఎడ్యుకేషన్ పరంగా 2 పరంగా మీకు దొరుకుతాయి. సో ఇది ఒకసారి చూస్తూ ఉండండి. అదే మన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ప్రతిది కూడా పర్సెంటేజ్ నుంచి ఫ్యాక్షన్ నేర్చుకోవాలి, ఫ్యాక్షన్ నుంచి పర్సెంటేజ్ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే ఈ టాపిక్ పర్సెంటేజ్ టాపిక్ మొత్తం ఎంత పెద్ద లెక్క ఇచ్చినా సరే 2 స్టెప్పుల్లో
1 or 2 స్టెప్స్లోనే ఇలా చేసి క్యాలిక్యులేషన్ చేసి ఎంత పెద్ద లెక్క అయినా వెళ్ళిపోవచ్చు. ఈరోజు జనాభా అనే టాపిక్ కోసం కూడా మన దీంట్లో ఉంటుంది. దాన్ని కూడా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఇలా మైండ్లో ఆలోచించి వెళ్ళిపోయే విధంగా ఉంటుంది. ఎప్పుడంటే ఇవన్నీ మీ కంట్రోల్లో ఉన్నప్పుడు. పర్సంటేజ్ నుంచి ఫ్యాక్షన్లోకి పర్సంటేజ్లోకి కన్వర్షన్ అని నేర్చుకుంటారు. అందరూ చెప్తారు, సార్లు కూడా దాన్ని నేర్చుకుంటాం. అయితే మన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని ఎంత చేయొచ్చు అంటే ఏమిస్తున్నారంటే 20% ఆఫ్ 130 అంటున్నాడు. దీని విలువ ఎంత అంటే ఇలా చూసి ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టే విధంగా ఉంటుంది. ఈ పర్సంటేజ్ సింబల్ అయితే అది ఉందో మీకు ఆల్రెడీ ముందు చెప్పాను. పర్సంటేజ్ సింబల్ యొక్క విలువ ఎంత అంటే 1/100 ఏదైతే ఉందో 1/100. చూడండి, ఈ పర్సంటేజ్కి బదులుగా ఈ జీరో అంటే ఈ టైప్ నెంబర్ 1 ఏదైతే ఉందో ఈ టైప్ నెంబర్ 1లో 2 జీరోస్ అనేది మనకి షో అవుతాయి. 2 జీరోలు అనేది మనకు కనిపిస్తాయి. ఓకే అండి, ఈ 2 జీరోస్ అనేది మనకి కనిపిస్తాయి కాబట్టి ఈ పర్సంటేజ్కి బదులుగా ఈ జీరో పోతే 13 రెళ్ళే అంతే 26 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అది దాని యొక్క ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా ఒక 220% ఆఫ్ 80 అంటున్నాడండి. దీని యొక్క విలువ ఎంత అంటే చెప్పాను కదండి, ఈ టైప్ 1 ఏదైతే ఉందో దీంట్లో 2 జీరోస్ అనేది 2 జీరోస్ అనేది ఫైండ్ అవుట్ అవుతున్నాయి, కనిపిస్తూ ఉన్నాయి మనకి. దేనికి ఈ పర్సంటేజ్ బదులు పోయాయి. కాబట్టి 8 × 22 గుణిస్తే 8 2 16, 1 క్యారీ 8 2 16, 176. దీని వాల్యూ ఎంత అంటే 176. అంతే ఎలా చూసి పెన్ పెట్టకుండా రేపు నీ మైండ్ క్యాల్కులేషన్ చేసి నువ్వు వెళ్ళిపోయే విధంగా మనము మన అకాడమీ ఏదైతే ఉందో ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చూడండి, అదేవిధంగా 270% ఆఫ్ 270% ఆఫ్ 30 270% ఆఫ్ 30 అని ఒక దీన్ని కూడా తీసుకుంటే క్షణాల్లోనే మీకు ఈ పర్సెంటేజ్ బదులు ఈ జీరో పోతే మీకు మిగతాదంతే 27 మూల 81. దీని ఆన్సర్ అంతే 81 అని మైండ్ క్యాల్కులేషన్ చేసి మీరు చెప్పవచ్చు. నేను మీకు చెప్తున్నాను కాబట్టి రాస్తాను. లేదా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్ 1 or 2 సెకండ్స్ లోపే ఈ లెక్కని టైప్ 1ని మీరు ఎగరేసుకుని వెళ్ళిపోతారండి. ఓకే అండి. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోండి, 360% ఆఫ్ 20 అన్నాడండి. 360% ఆఫ్ 20 అన్నాడు. కాబట్టి ఈ పర్సెంటేజ్ బదులు ఈ 0 కనిపిస్తుంది. 36 రెళ్ళు అంతే 72 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ వస్తుంది. అంతే ఈ విధంగా ఇది టైప్ 1లో మనం ఉన్నాం కాబట్టి ఈ రేంజ్లో మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇది టైప్ 2 వచ్చినప్పుడు ఇక్కడ 2 జీరోస్ అనేది షో అవుతున్నాయి. టైప్ 1లో 2 జీరోస్ అనేది మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ పర్సెంటేజ్కి 2 జీరోస్ అని క్యాన్సిల్ చేసేస్తే మనకు రిమైనింగ్ ఏవైతే ఉన్నో దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది టైప్ 2లో. దీనికి ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఎటు లెక్క. అదేవిధంగా మీరు ఈ టైప్ 2 ఏదైతే ఉందో టైప్ 2 కూడా ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే చూడండి, 35% ఆఫ్ 420. కానీ ఇక్కడ మనకు 2 జీరోస్ అనేది మనకి షో అవ్వట్లేదండి. ఈ 2 జీరోస్ ఏదైతే ఉన్నాయో 2 జీరోస్ అనేది షో అవ్వట్లేదు. కాబట్టి వాడు చేయట్లేదు, మన షో అనేది 2 జీరోస్ చేయట్లేదు. కానీ మీరే చేయాలంటే మీరు ఆ 2 జీరోస్ వచ్చే విధంగా ఏమైనా అవకాశం ఉందా అని అరేంజ్ చేసుకోవడం తెలియాలండి. చూడండి, దీన్ని 35ని 70/2 రాస్తే ఏమైనా తప్పు ఉందా? ఈ 35ని 70/2 చేసుకోవచ్చు. అంతే నేను ఇక్కడ 35ని ఒక జీరోగా అరేంజ్ చేసుకున్నాను. నేను /2 రాశాను. ఇక్కడ ఆఫ్ అంతే ఇంటూ ఇక్కడ ఏదైతే ఇక్కడ /2 చేశాను కాబట్టి ఈ 2తో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 2 2 2 1 ఇది ఎంత వచ్చిందంటే 210 వచ్చింది. కాబట్టి దీనికి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే ఈ పర్సెంటేజ్కి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత మిగిలిందండి? 23 ఏళ్ళ 7 1 7 7 2 14. అంతే దీని విలువ అంతే 147 అయితే ఉందో అది దీని యొక్క విలువ అవుతుందండి. ఓకే అండి. ఇదే మనకి 2 జీరోస్ కనిపించినప్పుడు మనం అరేంజ్ చేసుకునే విధంగా ఈ టైప్ 2 ఏదైతే ఉందో ఈ టైప్ 2 ఏదైతే ఉందో ఈ టైప్ 2 అనేది మనకి టైప్ 2 జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదే టైప్ 2లో మరొక లెక్క తీసుకొని చేసినట్లయితే 45% ఆఫ్
45% ఆఫ్ 340 ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి బేసిక్గా చూస్తే 2 జీరోస్ అయితే మనకి కనిపించట్లేదు, కానీ మనం అరేంజ్ చేసుకోమని చెప్పాం కాబట్టి దీన్ని 90/2గా రాసుకోవచ్చు. ఆఫ్ అంతే ఇంటూగా, అండ్ ఈ జీరోకి పోతే మనకి ఎంత దీనికి బై ఆఫ్ చేసేసి అంతే, దీన్ని ఆఫ్ చేసేయాలండి. ఇక్కడ ఏదైతే అంకె ఉంటుందో దీన్ని ఆఫ్ చేసుకుంటే మనకి వచ్చేస్తుంది. 2 1 2 17 అనమాట. 17 7 9 63 అండి. 63 7 9 1 9 15 అంతే. దీని ఆన్సర్ ఎంత అంటే 153 ఏదైతే ఉందో అది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అంతే వాడు మనకు కనిపించేది ఒకే జీరో కనిపిస్తుంది, కానీ పర్సెంటేజ్ బదులు నేను కనిపించాలి, 2 కనిపించాలి. కనిపించినప్పుడు నువ్వు అరేంజ్ చేసుకోవడం తెలియాలి. నువ్వు అరేంజ్ ఎప్పుడైతే చేయగలుగుతావో ఆ రోజు దీన్ని మీరు ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఓకే అండి, ఇది టైప్ 2లో. అదేవిధంగా ఈ టైప్ 2లో మరొక లెక్క కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే 34% ఆఫ్ 350 అన్నాడండి. 34% ఆఫ్ 350 అన్నాడు. కాబట్టి చూడండి ఇక్కడ ఈ 34ని ఏమైనా జీరోగా యాడ్ చేసే అవకాశం ఉందా? 34ని ఏమైనా జీరోగా తెచ్చే అవకాశం ఉందా అంటే లేదు. కాబట్టి ఇంకేం చేస్తే దీన్ని 2 జీరోస్గా రన్ చేసుకోవచ్చు అంటే ఈ 34ని యాజ్ టీజ్గా రాసుకొని 34ని ఆఫ్ చేసుకొని దీన్ని 700/2గా రాసుకుంటే దీనికి క్యాలిక్యులేట్ చేస్తే 17 వస్తుందండి. ఆఫ్ అంతే ఇంటూ. సో ఈ పర్సెంటేజ్ బదులు ఈ జీరోస్ పోయాయి, పర్సెంటేజ్ బదులు 2 జీరోస్ పోయాయి కాబట్టి 17 ఎంతంటే 7 7 49 1 7 1 7 80. ఓకే అండి, సారీ 7 7 49 9 7 1 7 4 ఎంత అంటే 11. 17 7 111 ఏదైతే ఉందో ఈ విధంగా దీని యొక్క ఆన్సర్. అంతే ఈ టైప్ 2 ఏదైతే ఉందో మనకి 2 జీరోస్ అనేది కనిపించినప్పుడు 2 జీరోస్ కనిపించినప్పుడు నువ్వు అరేంజ్ చేసుకోవడం తెలియాలి. ఈ టైప్లో నువ్వు అరేంజ్ చేసుకోవాలి. ఏమైనా అవుతే టైప్ 2లో లెక్క చేయండి, లేదనుకుంటే టైప్ 3కి వెళ్ళిపోతాం. 2 జీరోస్ కనిపిస్తే టైప్ నెంబర్ 1. ఓకే అండి, ఎంత స్మార్ట్గా మిమ్మల్ని మైండ్లో పెట్టే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది మిమ్మల్ని తీసుకెళ్తుందండి. అటు సబ్జెక్ట్ పరంగా అండ్ మీకు అన్ని విషయాల్లో కూడా మీకు ఈరోజు సక్సెస్ఫుల్గా నడిపించే విధంగా మీకు ముందు తీసుకెళ్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. ఇది టైప్ 2 అండి. అదేవిధంగా గమనిస్తూ ఉండండి, ఈ టైప్ 3 కూడా మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే ఈ టైప్ 3 ఏదైతే ఉందో ఈ టైప్ 3 కూడా ఒకసారి మీరు గమనించినట్లయితే మీరు చాలా క్లారిటీగా ముందుకు తీసుకెళ్ళవచ్చు అండి దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని ఒకసారి ఇక్కడ నేను చేస్తాను చూడండి. ఏమన్నాడంటే 12% ఆఫ్ 125 అన్నాడండి. ఈ టైప్ 3లో మనకి 2 జీరోస్ అరేంజ్ చేసేటువంటి అవకాశం లేదు. దీనికి డబల్ చేసినా ఏం చేసినా దీనికి 2 జీరోస్ అనేది కనిపించేటువంటి అవకాశం లేదు. కాబట్టి టైప్ 1 అవ్వదు అండ్ టైప్ 2 కూడా అవ్వదు. ఇదేంటంటే టైప్ 3. అంతే ఇక్కడ మనకి ఏ విధంగా చూసినా జీరోస్ అనేది అరేంజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 125% ఆఫ్ 12 అని కూడా రాసుకోవచ్చు అండి. దీన్ని 12% ఆఫ్ 125ని 125% ఆఫ్ 12 రాసుకున్న తప్పేట్లేదండి, రాసుకోవచ్చు. అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ ప్రకారము, అర్థమెటిక్ ప్రకారం మీరు ఇలా రాసుకోవచ్చు. ఓకే అండి, ఎప్పుడైతే దీన్ని ఇలా రాసుకున్నారో మీకు బేసిక్స్ ఏదైతే ఉందో ఆ బేసిక్స్లో మన ఆఫ్లైన్ అండ్ మన కృష్ణారెడ్డి యొక్క యాప్ క్లాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా పకడ్బందీగా చాలా క్లారిటీగా మిమ్మల్ని ముందు తీసుకుని వస్తున్నాము, చెప్తాము. అక్కడ చాలా క్లారిటీగా చెప్తాము. దీన్ని ఎలా చెప్తామంటే ఈ 125ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం చూడండి. ఇలాగా ఈ 125ని 100% ప్లస్ 25% అని 2 పార్ట్స్గా నేను డివైడ్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఇక్కడున్న అంకె ఏదైతే ఉందో ఇది 100%కి ఈక్వల్ అండి. అంతే 100% ఇది ఎంత అంటే 12 అండి. ప్లస్ ఇక్కడ 25% ఎంత అండి 1/4. 25% వాల్యూ ఎంత అంటే 1/4. కాబట్టి ఇంటూ ఎంత అదే 12. 3 4 1 జా 4 3 జా 3 1 జా 3 అంతే. ఇది మొత్తం ఇది 2 కలిపి దీని విలువ ఎంత అంటే 15. దీని యొక్క వాల్యూ ఎంత అంటే 15 అండి. అర్థమవుతుందండి. అంటే 2 జీరోస్గా అరేంజ్ చేసుకునే అవకాశం లేనప్పుడు ఈ టైప్ 3లో మనం ఈ రేంజ్లో చేసుకోవచ్చు. దీన్ని చాలా క్లారిటీగా అండ్ చాలా పకడ్బందీగా మేము దీన్ని ముందుకెళ్తూ ఉంటామండి. ఓకే అండి, అదేవిధంగా ఈ టైప్ 3లో చూడండి. ఈ టైప్ 3లోనే సెకండ్ లెక్క ఏదైతే ఉందో దీన్ని ఏం రాశాడంటే 16% ఆఫ్ 306.25% అన్నాడండి. అర్థమవుతుంది కదా, 16% ఆఫ్ 306.2% అన్నాడండి. దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే 306.25% ఆఫ్
16గా రాసుకోవచ్చు. తప్పేట్లేదండి, తప్పేమీ లేదండి. దాన్ని అలా రాసుకోవచ్చు. సో గమనిస్తూ ఉండండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే దీన్ని 300గా చేసుకోవచ్చు. దీన్ని 6.25% ఏదైతే ఉందో 6.25%గా నేను దీన్ని డివైడ్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, దీన్ని చాలా క్లారిటీగా నేను డివైడ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. సో దీన్ని చూడండి, 6.25% యొక్క వాల్యూ ఎంతంటే మీరు దీని బేసిక్లో చాలా క్లారిటీ చెప్తాం చూడండి. 6.25% వాల్యూ ఎంతంటే 1/16 అండి. 6.25 వాల్యూ ఎంతంటే 1/6 అంతే. బై ఇక్కడ చేసుకుంటే దీని విలువ ఎంత 1/16 అనేది దీనికి క్లారిటీగా వస్తుందండి. సో ఇది 100% వాల్యూ 16 అయినప్పుడు 300 ఉంది కాబట్టి 300 × 16 అండి. 16 మూల 48 ప్లస్ 1/16 అంతే. ఇక్కడ మన 16 ఉంది కాబట్టి ఈ 16కి 16 క్యాష్ అయితే 1 అండి. అదే మొత్తం కలిపి ఎంత అంటే ఈ 49 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అంతే. ఈ విధంగా 200 ఇస్తాడా 300 ఇస్తాడా ఎంతలేనే ఉనండి, మీకు ఈ రేంజ్లోనే మీరు ఇలా మార్చుకునే విధంగా మీకు టైప్ 3 ఏదైతే ఉందో ఈ టైప్ 3 పరంగా మిమ్మల్ని ముందు తీసుకెళ్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. అంతే. ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో దీన్ని మిసీలియస్ క్వశ్చన్స్ అనే పర్సంటేజ్ టాపిక్లో మీరు అక్కడ వదిలేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీకు చాలా క్లారిటీగా అంతే ఈ రేంజ్లో సబ్జెక్ట్ అందిస్తున్నాము అండ్ ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మిమ్మల్ని చేసే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది మీకు ముందుకు వెళ్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఇదే విధంగా ఇదే టైప్ 3లో చూడండి. అదేవిధంగా చాలా క్లాసెస్ ఉన్నాయండి. మీకు ఎలాంటి క్లాస్ అంటే ఎన్ని విధాలుగా చేసుకున్నా మీకు వస్తుంది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇది కూడా ఇదే టైప్ 3లోనే చూడండి 83 1/3% ఆఫ్ 42 అన్నాడండి. కాబట్టి 83ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 50% ప్లస్ 33 1/3%గా రాసుకోవచ్చు. ఓకే అండి, 1/3గా రాసుకోవచ్చు. కాబట్టి ఇదేమో 100% 42 అనేది 100% వాల్యూ అండి. మరి 50% వాల్యూ ఎంత అవుతుందంటే 21 అవుతుంది. అంటే దీంట్లో సగం 21. అదేవిధంగా 33 1/3 వాల్యూ ఎంత అంటే బేసిక్లో చాలా క్లారిటీ మీకు చెప్తాము 1/3 అండి. 1/3 అంటే ఇది ఎంత 42 అండి. 42 అండి. ఇది 3 1 3 4 3 14 మూల 42. కాబట్టి ఇక్కడ మీకు వచ్చింది ఇక్కడ ప్లస్ 14 కలపాలండి. 14 కలిపితే మీకు ఎంత అవుతుందంటే 5 3 35 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి, ఈ విధంగా ఈ టైప్ 3లోనే మీకు ఈ విధంగా లెక్కలు చేయవలసి ఉంటుందండి. ఓకే అండి, ఈ విధంగా చాలా క్లారిటీగా మీకు ముందుకు తీసుకెళ్తుంది. ఈ పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మీరు హోంవర్క్గా చేసి నాకు కామెంట్ చేయొచ్చండి. వీడియోలో హోంవర్క్గా చేసి మీరు చేసినట్లయితే మీకు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ముందుకెళ్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ అండి. ఇది నాకు హోంవర్క్లో కామెంట్ చేయండి. అదేవిధంగా చూడండి నెక్స్ట్ మీకు రాబోయే టాపిక్ ఏదంటే ఈ క్యూబ్ రూట్ ఏదైతే ఉందో కేవలం 2 సెకండ్స్లోనే ఎంత పెద్ద క్యూబ్ ఇచ్చినా 2 సెకండ్స్ లోపే నువ్వు చేసి 100% నువ్వు నిద్రలో లేపినా నీకు మార్కు వచ్చే విధంగా ఈ క్యూబ్ రూట్ ఏదైతే ఉందో ఈ క్యూబ్ రూట్ పైన కూడా మీకు నెక్స్ట్ టెస్ట్ చేయబడుతుంది. ఓకే అండి, సో ఇది గమనిస్తూ ఉండండి. ఇది ఈ విధంగా మీకు క్లాస్ అనేది చెప్పబడుతుందండి మన కృష్ణారెడ్డి అకాడమీలో. నెక్స్ట్ వీడియోలో ఈ క్యూబ్ రూట్ చేస్తామండి. అండ్ 1 to 1000 వరకు స్కేర్లు నువ్వు నిద్రలో లేపిన దాని యొక్క సమాధానం అనేది ఫ్యాషన్ ఆఫ్ సెకండ్లో చెప్పే విధంగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.